ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో జనరల్ అవేర్నెస్లో భాగంగా స్టాండర్డ్ జీకే క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఇక్కడ డిస్కస్ చేయబెట్టేటువంటి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. మీరు రాయబోయేటటువంటి ఏ ఎగ్జామ్ అయినా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్ కాకుండా దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. అదేవిధంగా క్వశ్చన్ అనేది ఇంగ్లీష్ మరియు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ కంటెంట్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నేను చేసేటటువంటి వీడియోస్కి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ముందు మంచి వీడియోస్ తీసుకొస్తాను. ఓకేనా, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. అర్థశాస్త్ర వాజ్ రిటన్ బై. అర్థశాస్త్ర అనే గ్రంథాన్ని ఎవరు రాశారు? అర్థశాస్త్ర అనే గ్రంథాన్ని మౌర్య సామ్రాజ్య కాలంలో చాణక్యుడు అనే వ్యక్తి రాశాడు. చాణక్యుని మనము కౌటిల్యుడు అంటాం, కౌటిల్యుని విష్ణుగుప్తు అంటాం. విష్ణుగుప్త, చాణక్యుడు, కౌటిల్యుడు, విష్ణుగుప్త ఏం రాశాడు? అర్థశాస్త్ర అనేటువంటి గ్రంథం మౌర్య సామ్రాజ్య కాలంలో ఉన్నది. 4th century BC, క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో దీన్ని రాసింది చాణక్యుడు, కౌటిల్యుడు లేదా విష్ణుగుప్తుడు. పంచతంత్ర అంటే పంచతంత్ర కథలు ఉంటాయి కదండి, మోరల్ స్టోరీస్, నీతి కథలు. వీటిని రాసింది ఎవరంటే విష్ణు శర్మ. ఎవరు? విష్ణు శర్మ. ఏ భాషలో రాశాడు? సాంస్క్రిట్లో. ద ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ వాజ్ హెల్డ్ ఇన్. మొదటి బౌద్ధ సంగీతం ఎక్కడ జరిగిందంటే మొత్తం 4 బౌద్ధ సంగీతం మొదటి రాజగృహలో జరిగింది. ఇలా గుర్తుపెట్టుకోవడానికి మీకు ఒక కోడ్ అయితే ఇచ్చాను, రావైపాకు లేదా రావైపాక. రా అంటే రాజగృహం, వై అంటే వైశాలి, అంటే పడలిపుత్రం, కు అంటే కుందనవనం. మొత్తం 4 బౌద్ధ సంగీతాలు జరిగాయి. మొదటి బౌద్ధ సంగీతం అనేది రాజగృహలో జరిగింది. అయితే ఏ బౌద్ధ సంగీతిని ఎవరెవరు జరిపారు, అధ్యక్షులు ఎవరు అనేది మనము తర్వాతి వీడియోలో తెలుసుకుందాం. జస్ట్ ఫర్ ప్రజెంట్ అయితే రావైపాకు అని గుర్తుపెట్టుకోండి. 4 జరిగాయి: రాజగృహం, వైశాలి, పాటలిపుత్రం, కుందనవనం. కళింగ వార్ వాస్ ఫాట్ ద ఇయర్. కళింగ వార్ అనేది ఎప్పుడు జరిగిందంటే 261 BC, క్రీస్తు పూర్వం 20వ సంవత్సరంలో జరిగింది. కళింగ యుద్ధం. కళింగ అంటే ఒరిస్సా. రామచరితమానస్ వాజ్ అన్ ఎపిక్ పోయం రిటర్న్ ఇన్ విచ్ లాంగ్వేజ్? ఏ భాషలో రాయబడింది? రామచరితమానస్ రాసింది తులసీదాస్. ఏ భాషలో రాశాడు? అవధి భాషలో రాశాడు. వాల్మీకి సంస్కృతంలో రాసినటువంటి రామాయణం ఆధారంగా రామచరితమానస్ని తులసీదాస్ గారు రాశారు. ఏ భాషలో? అవధి భాషలో రాశారు. ఇక్కడ డిస్కస్ చేసినటువంటి అంశాలు మోస్ట్ ఇంపార్టెంట్. మీకు కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా, మీకు నచ్చితే నచ్చిందని చెప్పండి, నచ్చకపోతే నచ్చదని చెప్పండి. మీ యొక్క అభిప్రాయాన్ని మాత్రం తెలియజేయండి. థ్యాంక్ యూ.